జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ 2వ స్థానంలో శని గారు దశమ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తున్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ మాసం అంతాను. ధనపరంగా మాత్రం మీకు 23వ తారీఖు నుంచి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 23వ తారీఖు నుంచి ఖర్చులు అనేది విపరీతంగా ఉంటాయి. సకాలంలో చేతికి అంత ధనం అనేది 23వ తారీఖు నుంచి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. 23వ తారీఖు వరకు చాలా బాగుంటది. చాలా మంచిగా ఉంటది. ధనపరంగా మాత్రం లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దీని మూలంగా మీ లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. కిందటి మాసంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ మాసంలో సకాలంలో వైద్యం అంది మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటది. ఆరోగ్యపరంగా మాత్రం మ్యారేజ్ పరంగా మాత్రం మీకు బ్యాడ్ టైం నడుస్తోంది. 26వ తారీఖు నుంచి మాత్రం ఎప్పుడైతే శుక్రుడు లగ్నంలోకి వస్తారో మీకు చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా బిజినెస్ పరంగా కూడా 26వ తారీఖు నుంచి పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ కూడా వస్తాయి. బిజినెస్ పరంగా మాత్రం వృత్తిపరంగా మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటది. ఇక్కడ దశమాధిపతి అయిన సూర్యుడు నీచపడతాడు. నీచ భంగం అవుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు మరియు రవి ఇక్కడ మీకు లగ్నంలోకి వస్తారు. వృశ్చిక రాశిలో రవికి బలం అనేది చాలా బాగుంటది. మిత్రక్షేత్రం కూడా దశమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు కీర్తిప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు వృత్తిలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.